మారుతి నగర్ సుబ్రహ్మణ్యం భయ్య ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎన్ని మంది చూడండి, ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రావు రమేష్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడదా. అబ్బా బాబా వన్ మ్యాన్ షో భయ్య, నిజం చెప్తున్నా. ఆ హీరో చేస్తూ ఆ కామెడీ అది మాత్రం వేరే లెవెల్, ఫుల్లీ ఎంటర్టైన్ ఉంటుంది ఫిలిం అనేది. నాకైతే ఎంటర్టైనింగ్ వేలోనే నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, మన మారుతి నగర్ అనే ఒక ఏరియాలో సో మన సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ మన రావు రమేష్ గారు. సో అతను వాళ్ళ ఫ్యామిలీతోనే ఒక సాదాసీదా మంచిగా లైఫ్ని గడిపేస్తూ ఉంటాడు. సో ఆయనకి అనుకోకుండా ఒక 10 lakhs అనేది తన బ్యాంక్లో పడుతుంది. సో ఈ 10 lakhs అనేది ఎవరు వేశారు అండ్ అతను ఏం చేశాడు అండ్ ఓవరాల్గా మీరు ఇదంతా చూస్తారు ఫిలింలో. ఇది వరకు బాగానే ఉంది, పర్టికులర్ స్టోరీ వైజ్గా బాగానే ఉంది. ఇక్కడ పర్ఫార్మెన్సెస్ బై గురించి మాట్లాడుకుంటే చెప్తున్నారు భయ్య, మన అంకిత్ కోయ గారు కానీ అండ్ మన రావు రమేష్ గారు కానీ, ఇంకా కమింగ్ టు అందరు క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్ కానీ ఇంకా ఆల్ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్లో బాగానే చేశారు. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంటర్టైనింగ్ వేరియేషన్స్లో మాత్రము మన అంకిత్ గారు కానీ అంటే మన అంకిత్ గారు ప్లస్ మన రావు రమేష్ గారు వీళ్ళిద్దరు క్యారెక్టర్ మాత్రం నేనైతే పర్సనల్గా చాలా కనెక్ట్ అయిపోయినా ఈ ఫిలిం చూశాక. ఎందుకనేది ఇంకా డెప్త్కి వెళ్తే ఇక్కడ కామెడీ ఎంటైర్గా మనకు ఫిలింలో చూసేది కామెడీ. సో ఆ గ్రాఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే ఆ సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గుతుండొచ్చు, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటైర్ కామెడీ భయ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ పొజిషన్స్ మాత్రం. ఇంకా పాజిటివ్గా మాట్లాడాలంటే ఆ సాంగ్స్, అంటే ఆ సాంగ్స్ అయితే నాకు నచ్చినాయి. సో మేరం సార్ మేరం అని ఒక సాంగ్ అని ఇచ్చు అండ్ నేనే సుబ్రహ్మణ్యం అనుకుంటా సాంగ్ అని ఇచ్చు. సాంగ్స్ టూ గుడ్ భయ, బాగున్నాయి, మూవీకి తగ్గట్టు అయితే అనిపించింది అండ్ బాగున్నాయి అండ్ ట్రెండ్ అయిన సాంగ్స్ మీకు తెలుసో తెలీదు. ఓకే, ఈ పాయింట్ వరకు పక్కకు ఉండని ఇంకా సెకండ్ పాయింట్ గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇది ఆ సీన్స్కి తగ్గట్టు అయితే సూటబుల్గా అనిపించింది, మరీ అంత ఏమనిపించలేదు, ఓకే అనిపించింది, ఓకే విషయం అనిపించింది. అండ్ ఇంకా మన అంకిత్ కోయ గారి గురించి మాట్లాడితే మన అంకిత్ కోయ గారు మన రావు రమేష్ గారి కొడుకు అన్నట్టు. సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరితో నచ్చే ఒక సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. సో చాలా కామెడీ వేరియేషన్స్లో అనిపించింది. సో ఎంటైర్గా ఇదే ఉంటుందా ఏమైనా ఉంటుంది, ఎమోషనల్ సీన్ ఉంటుంది, కానీ అది అంతా నాకు అనిపించలేదు. అంటే నాకు పర్సనల్గా అంతా నాకు ఆ ఎమోషనల్ సీన్స్ అంతా నాకు నచ్చలేదు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా ఇది జస్ట్ యావరేజ్ అనిపించింది, అంటే నాకు అంత అనిపించలేదు. సో అది నాకు ఇంకా ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటే, మీకు ఏదైనా మంచి ఎంటర్టైన్ ఫిలిం చూడాలి బ్రో అని అంటే రికమెండ్ చేస్తాను ఈ ఫిలిం. మీరు ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు అని నేను చెప్తాను. అండ్ ఇంకా ఏమున్నది ఫిలిం గురించి చెప్పాలంటే ఏం లేదు, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ గైస్. అండ్ ఇదన్నమాట మరి, టాటా గైస్.